హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లు. ఇది చాలా మృదువుగా టేస్టీగా ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు శనగపప్పును తీసుకున్నాను. ఇలా ఒకసారి కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్పులన్నర వరకు మైదా పిండిని వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఈ రకంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఇలా బాగా కలుపుకొని 1 గంట వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ పప్పు ఉడికిన తర్వాత ఇలా ఉడికిన పప్పును ఇలా వడగట్టుకోవాలి. పప్పు ఈ రకంగా ఉడకాలి. ఇలా ఉడికిన పప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పప్పుని ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఏ సైజులో అయితే బొబ్బట్లు చేసుకుంటామో అదే సైజులో ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇదే రకంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇదే సైజులో పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ పైన ఆయిల్ రాసుకొని పిండిని తీసుకొని పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టి ఇలా పైన ఉన్న పిండిని తీసేసి ఇప్పుడు ఇలా కవర్ పైన ఈ రకంగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం హీట్ అయిన తర్వాత ఈ బొబ్బట్లను ఇందులో వేసుకొని ఇలా 2 సైడ్ల నెయ్యిని వేసుకుంటూ ఈ బొబ్బట్లు అనేది కాల్చుకోవాలి. చూడండి, ఇలా పొంగుతూ వస్తాయి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇదే రకంగా మిగతా వాటిని కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా మృదుగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఇలా చల్లారిన తర్వాత కూడా ఇలా మెత్తగానే ఉంటాయి. ఇలా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ నేతి బొబ్బట్లను మీరు కూడా ఇలా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.